అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల కళ్లకు నల్ల రిబ్బన్లు కట్టుకుని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వినూత్న రీతిలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు కళ్లకు గంతులు కట్టుకుని భారీ ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులరైజ్ చేయాలని నినదించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు జ్యోతి గోపాల్ మీడియాతో మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు. సిహెచ్ఓలు హక్కుల అమలు చేయాలని, ఆసుపత్రుల అద్దె బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఓకే. గుడ్ మార్నింగ్ సార్, నేను గండపల్లి పిహెచ్లో పనిచేస్తున్నాను MLHPగా. ఈరోజు మేమందరం ఇక్కడికి ఎందుకు చేరుకున్నామంటే మా యొక్క కోరికల్ని మేము డిమాండ్ ఏదైతే చేస్తున్నామో అవన్నీ నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. మేము అందరం కూడా ఆడపిల్లలమే, మాకు సరైన భద్రత లేదు. మేము HWCలో వర్క్ చేస్తున్నప్పుడు మేము ఒక్కరం మాత్రమే అక్కడ చేస్తున్నాము, ఎలాంటి భద్రత లేకుండా అయిపోయింది. పైగా NHMలో అన్ని క్యాడర్స్కి కూడా రెగ్యులర్ అది 23% హైక్ చేయడం జరిగింది. కానీ మా ఒక్క క్యాడర్కి మాత్రమే ఎందుకు ఇలా అన్యాయం జరిగిందని మేము అడుగుతున్నాము. అలాగే మాకు 6 years కంప్లీట్ చేసుకున్న CHOs ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెగ్యులర్ చేయాలని కోరుతున్నామండి. తర్వాత మొన్నటి వరకు మాకు EPF ఏదైతే కట్ అయ్యేదో అది కూడా మాకు కట్ అవ్వకుండా అయిపోయింది. మాకు ఎలాంటి బెనిఫిట్ లేకుండా పోయింది. ఈవెన్ హెల్త్ బెనిఫిట్స్ కానీ ఎటువంటివి కూడా మాకు రావడం లేదు. ఈ మంత్ శాలరీ కూడా మాకు పడలేదు సార్. ఇవన్నీ కూడా మేము అడుగుతున్నాం సార్. తర్వాత మాకు పెండింగ్ ఇన్సెంటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మా HWC అన్నీ కూడా మేము చాలా వరకు అద్దె కడుతున్నాము. 1వ తారీఖు వచ్చేసరికి ఎవరు కూడా ఆగడం లేదు. కానీ మా శాలరీస్ మాత్రం ఎప్పుడో 15వ తారీఖుకి 10వ తారీఖుకి పడే పరిస్థితి మాది. కానీ రెంట్లు మాత్రం మేమే పెట్టుకుని, మెడిసిన్ అన్నీ కూడా మేమే తెచ్చుకుని మా డబ్బులతో మేము ట్రాన్స్పోర్ట్ పెట్టుకుని మరి ఆ HWC మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఎంతో దూరం నుంచి చాలా దూర ప్రాంతంలో నుండి కూడా వాళ్ళందరూ వర్క్ చేస్తున్నారు. చాలామంది ట్రైబల్లో వర్క్ చేస్తున్న వాళ్ళకి ట్రైబల్ అలవెన్సెస్ ఇవ్వాలని కోరుతున్నాము. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఎవరికి లేని టైంలో కూడా అక్కడంత దూరంలో నడి రోడ్లోని తర్వాత చాలా నీటి మట్టంలో కూడా మా వాళ్ళందరికీ కూడా వెళ్ళి సేవలు అందించడం జరుగుతుంది. చాలా గిరిజన ప్రాంతాల్లో కూడా చాలా వరకు అందరూ కూడా నీటిలోకి వెళ్ళి మరి సదుపాయం లేకపోయినా సరే అక్కడికి వెళ్ళి సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మా యొక్క న్యాయమైన డిమాండ్లనే మేము అడుగుతున్నాము. దయచేసి మా యొక్క కోరికల్ని నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్.